హాయ్ అందరికీ. ఈరోజు మనం ఒక విలేజ్లో వెళ్తున్నాము. అంటే విలేజ్ అయితే విలేజ్ కాదు, ఒంటరిగా ఉంటున్నారంట ఒక కుటుంబం. వాళ్ళని కలవడానికి వెళ్తాం. వాళ్ళు అక్కడ ఎలాగా జీవిస్తున్నారు ఏంటనేసి అక్కడ వెళ్ళాక తెలుసుకుందాం. చూడండి, ఎత్తైన కొండల మధ్యలో ఉంటున్నారు వీళ్ళు. ఆ ముందున కొండలు, ఈ వెనకాల కొండలు. ఇది వాళ్ళు తిరిగే రోడ్ అనమాట. చూసారు ఎలాగ ఉందో. బళ్ళు వెళ్ళడానికి ఏమి ఉండదు, వాళ్ళు నడిచి తిరగడానికి మాత్రమే ఉంటుంది ఇది. చూడండి, ఇదే అనుకుంటా. ఇక్కడ ఒక గేట్ ఉంది, స్తంభం కూడా ఉంది, కరెంట్ కూడా ఉంది. అయితే వీళ్ళు చాలా రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు అనుకుంటున్నా. చూసుకోవచ్చు. ఇల్లు కాదా ఇది? గుడ్లు సాలండి, ఆవులు కట్టే సాల అది. చూడండి గుమ్మడికాయలు ఎలా కాసావు, చూసారా? గుమ్మడికాయలు ఆవులు ఇక్కడ కడతారు. వామో, మరి దారుణంగా ఉంది ఆవులు కట్టేది. జీలకల్లు చెట్లు అనమాట ఇవి. కరెంటు ఇక్కడ వరకే ఉంది. మరి ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు? పొగాకు ఉంది కదండి, పొగాకు. ఈ పొగాకు ఇదే. వీళ్ళు కూడా పొగాకును కూడా పండిస్తున్నారు. చూడండి, రాంగ్ వచ్చామా? ఇక్కడేనంట. ఇక చూడండి గుమ్మడికాయలు ఎలా ఏలబడిపోయినాయో. గుమ్మడికాయలు భలే ఏలబడిపోయాయి మొత్తానికి. చాలా గుమ్మడికాయలు ఉన్నాయండి. ఇగో తీసుకెళ్ళండి అంటున్నారు. ఇగో అరటి చెట్లు కూడా ఎలా పెంచారు చూడండి వీళ్ళు. అంటే వీళ్ళకి కావాల్సినవి నిత్యావసరాలు ఇవన్నీ కూడాను వీళ్ళు పండించుకుంటున్నారు అనమాట. ఇగో ఆవు పేడ మొత్తానికి నేచురల్గానే వీళ్ళు ఏదైనా పంటలకి ఏమైనా వేయాల్సి ఉంటే ఎరువులు బదులు ఈ ఆవు పేడని వేస్తారు. బాగుందండి. అందుకని వీళ్ళు కొండ ప్రాంతంలో ఉన్నట్టున్నారు. ఓ, చిన్న గుణస ఇల్లు కూడా కాదు. మామిడి చెట్టు, కళ్ళు చెట్టు, జీలు కళ్ళు అవసరానికి సరిపడా ఇక్కడ ఉంటాయి. ఇగో నాన్న ఇక్కడ ఉన్నాడు. బాగుంటావా నాన్న? ఏంటి మరి ఎక్కడ వెళ్ళావు? ఎప్పుడు స్నానం చేస్తున్నావా? కొండకెళ్ళి వచ్చావా? ఎక్కడ కొండకి? కిందకి వచ్చాను. కిందకి వెళ్ళావా? ఇక్కడే ఉంటున్నావు? ఇక్కడే బుడ్డి ఆడుంటున్నా. బుడ్డి ఇక్కడే ఉంటున్నారా? ఇదేంటి ఇది? దేనికి? గొడ్లకి. ఇది గుడ్లు కట్టడానికా? ఓ, మెట్లో కడితే సౌండ్కి. ఓ, బాగుందండి. చూడండి, అన్నం పెట్టేసి మేకు పెట్టారు. కోళ్ళు కూడా పెంచుతున్నావు మొత్తానికి? సార్, మరి ఉండాలి కదా, ఉండాలి. కోళ్ళు కూడా ఉండాలి కదా, ఏదో తోడు నీడ అన్నట్టే. చూడండి, చూస్తుంది. ఏం చేయమమ్మా నీ పిల్లల్ని? ఏం చేయం. మొత్తానికి నాగలి, రోకలు చూడండి. మీ ప్రాంతంలో ఎలా ఉంటుందో తెలీదు. పని చేసేవాళ్ళు సార్. ఇగో రోకలే ఇలా ఉంటుందండి. నువ్వు తయారు చేసిందేనా? ఇదిగో ఇక్కడ ఆడవాళ్ళు ఇక్కడ దంచుతారా? ఆడవాళ్ళు మరి వర్షం వస్తుంది కాబట్టి నీళ్ళు ఉంది, లేకపోతే ఇక్కడ దంచుతారు. సామాలు, దానం, సోలు ఇక్కడ దంచుతారు. దీంతో మిల్లికేం పట్టుకెళ్ళరు? లేదు, దీంతో దంచడమే. ఇంకా కాదు, నువ్వు తయారు చేస్తావు ఇది? నువ్వు తయారు చేసింది? మరి బాగుంది నాన్న. ఏంటి, కర్రతో తయారు చేసావా? చూడండి, ఇలా ఉంటాయి అన్నమాట రోకళ్ళు. మా ఏరియాలోనే, మా ప్రాంతంలో ఇలా ఉంటాయండి రోకళ్ళు. బాగుంది. కూర్చొని ఇక్కడ పట్టుకుని దంచుతారు కదా. ఇలాగా మరి ఇలా కూర్చుతారన్నా, ఇక్కడ పట్టుకొని దంచుతారు. ఇక్కడ వర్షం పడగా నీళ్ళు ఉన్నాయి, వర్షం పోతే ఇంకా ఆరిపోద్ది. మరి మీరు ఏదైనా తినడానికి అలాంటివి ముందుగానే సమకూర్చుకుంటారా? అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వర్షాలు కదా, దంచుకోవడానికి ఏమవ్వదు కదా. సోలు, సామాలు అలాంటివి ముందే పెట్టుకుంటూ ఉంటారా? కొన్ని డిపో బియ్యం ఇస్తున్నారు కదా. ఓహో, డిపో బియ్యం. ఈ లేనప్పుడు డిపో బియ్యం తినడం. అది అవునా? ఎండ కాస్తే మరి ఎండ పెట్టుకోండి. మరి ఇప్పుడు ఇది ఎన్ని రోజులు వర్క్ చేస్తుంది ఇది? ఇదా? అబ్బా, 4 రోజులు. సంవత్సరాలే.
ఇది ఇనుముది పెట్టారు కదా, దేనికి ఇది గట్టిగా తగలడానిక? గట్టిగా తగలడానికి ఇదే ఒలుస్తుంది కదా? వస్తుంది అది. బాగుంది చూడండి, కర్ర వస్తుంది కదా. అవునవును, ఇది ఉండాలి. చాలా గట్టి కర్రే. ఇక్కడే ఉంటున్నారు అయితే? ఇక్కడే ఇల్లు చూద్దామా మరి? చూడు, ఇగో చూడండి, ఇదే ఇల్లు, ఇంట్లో ఉంటున్నారు అనమాట. ఇగో మొత్తం అన్నీ కూడా చుట్టిన ఈ వాటర్ స్టోరేజ్ కోసం ఈ పెట్టుకున్నారు. అక్కడ వాటర్ పడింది అనుకోండి వర్షాల్లోనే, ఇక్కడ పడతాయి. అసలు ఇక్కడ ఎందుకు ఉంటున్నారు? ఆవులు ఇక్కడ ఉంది, ఆవులు ఇక్కడేనా? మేకలు ఇక్కడే ఉంది, కోళ్ళు ఇక్కడ ఉంది. అవునవును, మేము పుట్టుబడి ఇక్కడ, భూములన్నీ ఇక్కడే ఉన్నాయి అందుకనేనా? భూమి మొత్తం ఇక్కడ ఉంది. మీదంతా ఇదేనా మీది? ఇది మొత్తం మాది సార్. ఇది అలుసులు వేసుకున్నారు, అలుసులు మాది సార్. బాగుంది. ఊరికి మాకు లేదు సార్, అందుకనే ఇట్టే ఉంటున్నారా? అందుకే ఇక్కడ పని చేసుకుని ఇక్కడ ఉండిపోవడమే ఇంకా. చూడండి ఇల్లు చూద్దాం ఒకసారి. చూడండి, ఇదే ఇంట్లో ఉంటున్నారు అనమాట. మొత్తానికి మంచం అయితే ఉంది. అలా అయితే కింద పడుకుంటే తేలు, దోమలు, పాములు అయితే ఉంటాయి కదండి, అందుకనేసి ఇగో పెట్టుకున్నారు మొత్తానికి. ఇక్కడ ఎలకలా, పాములు అంటావా ఎలకలు అంటారా, డేవేసి ఉంటుంది. దేవేస్తున్నాయి కదా. మేము ఇక్కడ మీ దగ్గర పడుకుంటున్నాం సార్. అది అక్కడ ఉన్నది మాకు వచ్చి ఖర్చు ఏమని ఏం చేస్తాం సార్. అవునవును, అంతే కదా. ఈ అరటిపళ్ళు కూడా మీరు పండించినవేనా? సార్, తినండి సార్. అరటిపళ్ళు తినమంటారు చూడండి నాన్న. చింతపండు కూడాను పచ్చిదండి, చింతపండు కూరకి ఇదే వేసుకుంటారు కదా. టమాటాలు కూడా మీరు పండించినవే? అవునవును, టమాటాలు ఇదిగోండి, టమాటాలు కూడా నాన్న వాళ్ళు పండించినవి. మొత్తం అన్ని కూడా ఇక్కడ పండించుకొని ఇక్కడ తినుకొని ఇక్కడ ఉండిపోతున్నారు అనమాట. మిల్లి మేకర్ ఈ మాత్రం కొనుక్కొని ఉంటున్నారు. ఇదండి చూసారు కదా, కొర్రలు ఇవి సామలు, అంటే ఇవి విత్తనాలకైనా కావచ్చు, లేకపోతే దేనికైనా ఇక్కడ పెట్టుకుని ఉన్నారు అనుకుంటున్నా. ఈ జొన్నలు అండి, మొక్కజొన్నలు విత్తనాలకేనా ఇవి? మొక్కజొన్నలు విత్తనాలు సార్. ఇక్కడ వండుకుంటారు కదా, కొంచెం కర్రలు అన్ని పెట్టుకొని ఉన్నారు. అంటే వర్షాలు వస్తే అదే వేసుకోవాలి సార్. వచ్చే సంవత్సరానికి ఇది వేసుకుంటారు విత్తనాలు. వేసుకోవాలి దొడ్లకి, అవునవును, గరువులకి. బాగుంది నాన్న, ఈ చిన్న గుణసలో భలేగా ఉంటున్నారు కదా. అవును సార్, అది రాసేసి చిన్న బాగుంది. దయవాళ్ళలో చిన్న ఇల్లు కట్టేస్తే బాగుంటుంది అనేసి నా బాధ. అవునండి, ఇక్కడ కదా ఉండడం, ఇక్కడ ఉంటున్నారు కాబట్టి చిన్న ఇల్లు. ఈసారి కోల్డ్కి ఇగో అమ్మ ఇప్పుడు కొండ మీద నుంచి వచ్చింది. కొండకి వెళ్ళిపోయిండవా అమ్మ? అదిగో బుద్ధి. ఎక్కడ కొండ ఈ పైన వెళ్ళావా కర్రలకి? ఇక్కడ సార్. అవునవును, ఇన్ని రోజులు వర్షాలు కదా అనేసి ఈరోజు కర్రలకి వెళ్ళావా? కందులు తీసుకొచ్చావా? చూడండి కొండ మీద ఉంటున్నారు కానీ పందం పుల్లలు అన్ని కూడా అమ్మ విరుచుకుని వచ్చింది. పందం పుల్లలు అండి ఇవి. బ్రష్ చేస్తారు అనమాట వీటితోనే కదా నాన్న, బ్రష్ చేస్తారు. కందులు ఈ కూరకమ్మాయి, కూరగా సార్. చూడండి కందులు అండి, కూర అన్ని వండుకుంటారు అనమాట. తెంపుకొని వచ్చింది అమ్మ. తీసుకెళ్ళండి అంటారా నాన్న? చూసారా ఇలా ఉంటుందండి. అంటే మా గిరిజనులు అలసందలు బాగుంటాయి, నాకు చాలా ఇష్టం. పిల్లలు కూడా పెంచుతున్నారు. గుణసాలు ఉంటున్నారు కదా. అవునవును. కాదు నీళ్ళు ఎక్కడ పడుతున్నారు మరి? ఇక్కడ సార్ మీద ఉంది నీళ్ళు. ఎక్కడ? ఊట చూపిస్తాను. ఆ ఊట నీళ్ళు అక్కడి నుంచి నీకు కొల ఈజీగా వచ్చేస్తుంది. అందుకే కావాలంటున్నా. ఓకే ఓకే, అవునవును. ఇవన్నీ కూడా వాటర్ స్టోరేజ్ చేసుకుని ఉంటారా? ఇది వర్షం నీళ్ళు కూడా పట్టుకుని ఉండడమే కదా. పెట్టుకుంటుంటే మేము బుడ్డాడు కదా, నీళ్ళు తెచ్చుకోవడానికి ఇబ్బంది అని. అవునవును, తినడానికి మరి గడితే ఒక బిందె తెచ్చుకుంటే పని తినడానికి అవుతుంది. ఇది పోసుకోవడం. చూడండి అట్టు పండించింది అమ్మ, బాగుంది, చాలా బాగుంది నిజంగా. నేచురల్ పండింది కదా. డ్రింక్ ఇస్తున్నాడు నాన్న, డ్రింక్ ఇస్తున్నాడు. లేదు మాకు వద్దు, అట్టు పండించారు చాలు. చూడండి ఇదే వాటర్ నాన్న వాళ్ళు వాడుతున్నారట. చూసారు కదా, వాటర్ అయితే బాగుందండి. అంటే కెమెరాలో కనబడడం వల్ల కనబడుతుంది కానీ
చూస్తారు కదా చాలా నీట్గా ఉంది వాటర్ అయితే. ఈ వాటర్ పక్కనే వాటర్ ఎప్పటికీ ఉండాలని చెప్పేసి ఈ అట్టి మొక్కలు కూడా వేసుకున్నారట చూడండి. దేనికి వాటర్ స్టోరేజ్ కోసం అన్నది, ఇది వాటర్ స్టోరేజ్ కోసమా? పొలాలు లేవు కానీ స్టోరేజ్ అండి ఇది. బాగుంది. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ వాటర్ ఓకే ఓకే, ఆ వాటర్ లాగా పైప్ పెట్టి ఓకే ఓకే ఇక్కడికి వెళ్తున్నాయండి. ఓకే.